పంటల రుణమాఫీకి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 13 వరకు తీసుకున్న రుణాలు మాత్రమే మాఫీ కానున్నాయి. అయితే ప్రభుత్వ మార్గదర్శకాలపై బీఆర్ఎస్ తీవ్ర విమర్శలు చేసింది. రైతులను కాంగ్రెస్ పార్టీ మరోసారి రుణమాఫీ పేరుతో మోసం చేసిందని ఆరోపించింది. పంటల రుణమాఫీకి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. రైతు కుటుంబం గుర్తింపునకు రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకోనున్నట్లు ప్రకటించింది. కుటుంబానికి 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ వర్తిస్తుందని వ్యవసాయ శాఖ స్పష్టం చేసింది. పంట రుణమాఫీ కోసం ప్రత్యేక వెబ్ పోర్టల్ ఏర్పాటు చేసినట్లు తెలిసింది. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 13 వరకు తీసుకున్న రుణాలు మాఫీ కానున్నాయి. పంట రుణమాఫీ సొమ్ము నేరుగా లబ్ధిదారుల రుణ ఖాతాలకు జమ కానుంది. ఆరోహణ క్రమంలో రుణమాఫీ సొమ్మును ప్రభుత్వం విడుదల చేయనుంది. ఒక్కో కుటుంబానికి 2 లక్షల రూపాయల వరకు రుణం మాఫీ కానున్నాయి. సర్కార్ విడుదల చేసిన రుణమాఫీ మార్గదర్శకాలపై బీఆర్ఎస్ మండిపడింది. కాంగ్రెస్ పార్టీ మరోసారి రైతులను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తోందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆరోపించారు. ఎలాంటి షరతులు లేకుండానే బీఆర్ఎస్ ప్రభుత్వంలో సీఎం కేసీఆర్ 2 విడతలతో 29,144 కోట్ల రూపాయల రుణమాఫీ చేశారని ఆయన గుర్తు చేశారు. ఆనాడు రుణమాఫీ కోసం మాట్లాడినప్పుడు ఎన్నికల కంటే ముందు సుమారు 6 మాసాల ముందు నుంచి చాలా తీవ్రంగా మాట్లాడుతూ వచ్చింది రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ. కేసీఆర్ రుణమాఫీ చేయలే, మేము చేస్తామని. అప్పటికి 2 విడతల రుణమాఫీ చేసి కేసీఆర్ కేవలం 6,000 పైచిల కోట్లు మాత్రమే మిగిలి ఉండే రెండో విడతలో 19,000 కోట్లలో. కానీ దానికే నానా గగ్గోలు చేసి మేము వస్తే తక్షణం అమలైపోతుంది, ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రుణమాఫీ మొత్తం చేస్తాం, అందరు రైతులకు చేస్తాం, చివరికి డిసెంబర్ 9 నాడు రాగానే మొదటి పని అదే చేస్తామని చెప్పి మాట్లాడిన విషయం రాష్ట్ర రైతులందరికీ తెలుసు, ప్రజానికానికి అంతా తెలుసు. ఆనాడు ఆశ కల్పించేటప్పుడేమో అందరి రైతులకని చెప్పినారు. ఈరోజేమో కొందరి రైతులకే ఇవ్వడం కోసము మార్గదర్శకాల పేరు మీద మార్గదర్శకాలలో రైతుల ఏరివేత కోసం రాష్ట్ర ప్రభుత్వం పన్నాగం పన్నుతా ఉంది. ఇది అత్యంత దుర్మార్గమైన హేయమైనటువంటి చర్య. రుణమాఫీ మార్గదర్శకాలు అభ్యంతరకరంగా ఉన్నాయన్నారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. రాష్ట్రంలో 2 లక్షల రుణం పొందిన రైతులు ఎంతమంది ఉన్నారో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నాయకులు చేస్తున్న చర్యలను రైతులు గమనిస్తున్నారని, తగిన సమయంలో రేవంత్ సర్కార్కు బుద్ధి చెబుతారని ఆయన హెచ్చరించారు. రైతులకు మీరిచ్చిన మాట రుణమాఫీ రైతులు కోరలే, మీరిచ్చిన మాట మీరు నిలబెట్టుకోవడం కోసం వాళ్ళు ఇన్ని మాటలు మారుస్తున్నారు, నాలుక మడతేసి మాట్లాడుతున్నారు. చెప్పింది ఒకటి, అలా చేస్తున్నది ఒకటి. మీరు చెప్పింది ఏంటి? మొత్తం ఇస్తాం, కేసీఆర్ ఇవ్వంగా మిగిలింది ఏముందో అది ఇస్తాము, మళ్ళీ ఇప్పుడు మీరు తీసుకోండి, అర్జెంటుగా తీసుకోండి, అందరికి ఇస్తామన్నారు. అసలు 2 లక్షల రుణాలు తీసుకున్నటువంటి రైతుల సంఖ్య ఎంత, వాళ్ళు ఎవరెవరు మండలాల వారిగా జాబితా విడుదల చేయమని గత 2-3 మాసాల నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం, చేయలే. మరి ఈ సింగారం కోసము 7 నెలలు ఎందుకు ఊరించినట్లు? ఇదేదో డిసెంబర్ 9 నాడు అప్పుడే చేసింటే అయిపో కదా. 7 నెలలు రైతాంగాన్ని ఎందుకు ఆశల పల్లకిలో ఊరేగించినారు? వచ్చేస్తుంది మీకు, వచ్చేస్తుంది, అగొచ్చేస్తుంది అని చెప్పి ఊరిస్తుంది. చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంది. మళ్ళీ మీరు చెప్పేటువంటి మార్గదర్శకాల ప్రామాణికత తీసుకుంటే, పిఎంకేఎస్వైని కూడా ప్రామాణికంగా తీసుకుంటే, మీరు చెప్పే రేషన్ కార్డుల లెక్కను ప్రామాణికంగా తీసుకుంటే, మొత్తం ఉండేటువంటి 69 లక్షల పైచిలకు రైతాంగానికి సంబంధించినటువంటి సంఖ్యను మీరు వీలైనంత వరకు కుదించి ఇచ్చినామనిపించుకోవడానికి చేసేటువంటి ప్రయత్నాలేవి తప్ప నిజంగా రైతులకు మేలు చేయడం కోసం మీరు సంకల్పించలేదు, మీకు ఆ ఉద్దేశం లేదనేది అర్థమవుతోంది. రైతు రుణమాఫీకి రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. తక్షణమే రైతులందరికీ రుణాలను బేషరతుగా రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.